రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద మోపుతున్న విద్యుత్ భారాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే భీమవరపట్నం సబ్స్టేషన్ల దగ్గర కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ భారాలు మోపుతుందని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ లేదు ఈ కూటమి కానీ నాయకులు కానీ పార్టీలు కానీ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే మేము అధికారంలోకి వస్తే ప్రజల మీద విద్యుత్ భారం మోపని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రోజున గతంలో జగన్ ప్రభుత్వం ప్రజల మీద ఏ రకంగా అయితే ట్రూ-అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు మోపి భారం మోపిందో మరలా ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా భారం మోపుతుంది. ఇప్పుడు ఈ 10 మాసాల కాలంలో 2 దఫాలుగా ఒక సందర్భంలో 6,000 కోట్ల రూపాయలు పైగా, మరో సందర్భంలో 9,000 కోట్ల రూపాయలు పైగా, 15,000 కోట్ల రూపాయలు పైగా ఈ కాలంలో సర్దుబాటు ఛార్జీలు ఈ ప్రభుత్వం భారాన్ని మోపింది. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఏదైతే అదానితోటి లేదా సెకీతోటి ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రధానికానికి తీవ్రమైన భారం, వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు అన్ని విషయాల్లో పునఃసమీక్షించే చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసుకున్న అదానితోటి ఒప్పందాన్ని ఎందుకు రద్దుపరచారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్ల వల్ల కూడా వినియోగదారులకి చాలా నష్టం, భారం. కాబట్టి స్మార్ట్ మీటర్లు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.